రైట్గా తమిళనాడు రాజకీయాల్లో శశికళ రీఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది దీనిపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఓవర్ టు యు. శాలిని గుడ్ ఈవినింగ్. ఎస్ మీరు చెప్పినటువంటి అంశాల్లో ప్రతిదీ ఆలోచింపదగ్గటువంటి అంశమే. ఎందుకంటే తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి ఇంకా తొందరలోనే. సో ఈ ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలో ఆల్ ఆఫ్ సడన్ అంటే ఇప్పటివరకు డిఎంకే ఏఐడిఎంకే టీవీకే మధ్యలోనే పోటీ ఉంటుందనుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు శశికళ జయలలితకు నెచ్చెలిగా ఉన్నటువంటి ఫ్రెండ్ శశికళ తిరిగి రాజకీయ రంగంలో ప్రవేశం జరగబోతోంది. సో శశికళను అంటే జయలలితను అమ్మ అంటే శశికళను చిన్నమ్మ అనేటువంటి పరిస్థితి. జయలలిత మరణాంతరం ఆల్మోస్ట్ పార్టీ పగ్గాలు చేతిలో తీసుకొని ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయి వరకు వెళ్ళినటువంటి వ్యక్తి శశికళ. సో అట్లాంటి శశికళ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఈ పేరు మరొకసారి వినిపిస్తోంది. 2017లో జైలుకు వెళ్ళినటువంటి శశికళ తర్వాత 2022లో అవి బయటికి రావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా సైలెంట్గానే ఉన్నారు శశికళ. సో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒకవైపు డిఎంకేను బలమైనటువంటి డిఎంకేను కొట్టాలంటే ఏఐడిఎంకే నాయకులంతా కూడా ఏకంగా ఉండాలంటూ శశికళ పిలుపునిస్తారు. ఏ పార్టీ అయితే తనను బయటికి గెంటేసిందో ఆ పార్టీ నాయకులే ఈరోజు ఏకతాటిపై ఉండాలి. సో అమ్మ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే అందరూ కలిసిగా ఉండాలంటూ కూడా పన్నీర్ సెల్వంతో భేటీ అయింది శశికళ. అంటే ఇక్కడ రెండు ఉంటాయి, ఈపీఎస్ ఓపీఎస్ అనేటువంటి రెండు వర్గాలు ఉంటాయి. అంటే ఎడప్పి పన్నీర్ సెల్వం, ఇంకొకటి పళనిస్వామి. సో ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి క్రమంలో అమ్మకు అంటే జయలలితకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళలో పన్నీర్ సెల్వం చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి. మనకు తెలుసు పన్నీర్ సెల్వం అంటే జయలలితకు ఎప్పుడూ కూడా అడుగు దూరంలో ఉంటారు. ఆయన చాలా వినమ్రతగా ఉంటారు. సో తో పాటు ఇటు శశికళ కూడా అంతే దగ్గరగా ఉండేటువంటి సన్నిహితులు. సో అట్లాంటి ఇద్దరు కూడా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోబడ్డారు. సో తర్వాత పళనిస్వామి పార్టీలో ఇప్పుడు పార్టీలో నడుస్తున్నారు. అండ్ ఇద్దరు కూడా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, పళనిస్వామి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. బట్ ఇప్పుడు ఏఐడిఎంకే బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో శశికళ మళ్ళీ తిరిగి పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో శశికళ కొత్త పార్టీ పెట్టబోతుంటే కనుక ఇది ఎవరికి నష్టం? బలమైనటువంటి డిఎంకేను కొట్టాలంటే శశికళ ఒకవేళ రాజకీయ ప్రవేశం చేస్తే కనుక అమ్మ సెంటిమెంట్తోనే మళ్ళీ ముందుకు రావాలి. గతంలో టీటీవీ అధినేత దినకర్ ఎవరంటే శశికళకు మేనలుడు. ఆయన కూడా గతంలో పార్టీ పెట్టారు. ఆ పార్టీ కూడా చాలా ప్రభావం చూపించింది. అంటే విఫలమైనా కానీ 40 నియోజకవర్గాల్లో ఓట్లను చీల్చినటువంటి చరిత్ర దినకరన్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ పార్టీని వెనుకుండి నడిపించింది, పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన ఇచ్చింది కూడా ఎవరో కాదు శశికళ. సో అట్లాంటిది ఇంతకాలం మౌనంగా ఉన్నటువంటి శశికళ ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్కు సిద్ధమవుతున్నారు అన్నటువంటి పరిణామాలు వస్తే ఎవరికి నష్టం? మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. 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 సో ఒక లెగసీ ఉన్నటువంటి నేత జయలలిత. సో తర్వాత పన్నీర్ సెల్వం గురించి కూడా మాట్లాడుకోవాలి. పన్నీర్ సెల్వాన్ని శశికళ కలిసింది. వీళ్ళిద్దరూ కూడా పార్టీ నుంచి బయటకు గెంటపోయబడ్డ వాళ్ళే. సో ఈ కలయికను ఎట్లా చూడాలి? ఎట్లాంటి ఎన్నికల పోరు ఉండబోతోంది తమిళనాడులో? శ్రీకాంత్ గారు, మీకు రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. మీతో పాటు శాలిని కూడా చెప్పిన విషయాలు చూస్తే పూర్వరంగాన్ని సిద్ధం చేశారు. ఇక మీరు అడిగిన ప్రశ్న దగ్గరికి వస్తాను నేను. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూసాం. ఈ పరిణామాల వల్ల ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఇది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మీరు అన్న దినకరన్ మన పన్నీర్ సెల్వం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే శత్రు మిత్రుడు కదా. పన్నీర్ సెల్వం గురించి ఇంకో మాట కూడా చెప్పాలి. జయలలిత జైలు పోయిన ప్రతిసారి కూడా పన్నీర్ సెల్వం తన ముఖ్యమంత్రిగా ఉండి ఆమె రాగానే ఆ అధికార పీఠాన్ని భరతుడు సింహాసనం అంటాం, భరతుడు లాగా తాను వచ్చారు. ఆయనకు పేరు పెట్టాను నేను, ఆర్టికల్ చాలా రాశాను ఆయన మీద. పన్నీర్ సెల్వం కాదు, కన్నీరు సెల్వం అని. అంటే ఆమె జైలు పోయినప్పుడు ఏడ్చుకుంటూ పంపిస్తాడు, వచ్చిన తర్వాత ఏడ్చుకుంటూ పదవి అప్పచెప్తాడు. అంటే ఏడ్చుకుంటే అంటే సంతోషంగానే కానీ ఎట్లయినా పదవి పోతుంది కదా. కనుక పన్నీర్ సెల్వం కన్నీరు సెల్వం కనుక పన్నీర్ సెల్వం గారు అత్యంత మన భరతుడు ఎట్లాగో చేశాడు అట్లా ఆమెకు పట్టాభిషేకం టైంకి వచ్చినాక ఆమె చేశారు. అదే రకంగా నడిచింది కూడా. కనుక ఆమె మరణాంతరం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మీరన్న భిన్న కోణాలు కనపడుతున్నాయి. డిఎంకే ఒకవైపు బలంగా ఉన్నది, ఇటు పక్కనేమో అన్నాడీఎంకే పీలికలైపోయింది. బీజేపీకి పెద్ద విలువ లేదు అక్కడ. బీజేపీ అంతకుముందు ఏ అధ్యక్షుడున్నా ఎవరున్నా కూడా ఇవాళ వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా బీజేపీకి పెద్ద పట్టు లేదు. అన్నాడీఎంకే వెనుకేసుకొని పోవాల్సిందే. కానీ తమిళనాడు రాజకీయాల్లో శ్రీకాంత్ గారు ఎట్లా ఉంటదంటే ఒక దేశంలో మిత్రపక్షం అయి కూడా
హిందీని రుద్దుతామని అమిత్ షా ఒక మాట అన్నందుకు డిఎంకే కంటే ఎక్కువ విరుచుకపడ్డది మన పొత్తులో ఉండి కూడా అన్నా డిఎంకే చూసినాం కదా మనం. అవును కనుక అవును సమస్య లేదు. ఆ తమిళనాడు రాజకీయాల విషయంలో తమిళనాడు ప్రయోజనాల విరుద్ధంగా ఎంత పెద్ద పార్టీ వచ్చినా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు జాతీయ పార్టీలకు స్థానం లేకుండా పోయింది. ఇక ద్రవిడ పార్టీలో చూసుకుంటే ఒకవేళ ఈమె పార్టీ పెడితే నా ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆమె 72 ఏళ్ల వయసు, ముదిమి వయసు ఒక రకంగా చెప్పాలంటే. 72 ఏళ్ల వయసు రాజకీయాల్లో పదవిలో ఉన్నప్పుడు వేరే గాని పదవులు లేకుండా గత ఐదేళ్ల క్రితం దాకా జైల్లో ఉండి ఇప్పుడు వచ్చింది కనుక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ రాజకీయాలకు వస్తుంది కనుక దినకరన్తో కలిసినా పన్నీర్ సెల్వంతో కలిసినా ఇంకెవరితో కలిసినా పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. వాక్యూమ్ లేదు అక్కడ అంటున్నాడు. ఉంటే వింటే ఎవరికి వాక్యూమ్ అంటే మళ్ళీ విజయ్ పార్టీకి ఉంది. మన దగ్గర పవన్ కళ్యాణ్ తో పరుస్తున్నాను నేను ఎప్పుడు కూడా. అంటే అంటే విజయ్ ఇక్కడ కూడా ఒక పాయింట్ సార్, మీరు విజయ్ అన్నారు పవన్ కళ్యాణ్తో పోలుస్తా అంటున్నారు, బట్ ఇక్కడ ఎంజీ రామచంద్రన్ ఎంజీఆర్ తోటి విజయ్ పోల్చుకుంటున్నారు అండ్ తమిళ సూపర్ స్టార్తో విజయ్ అంటే ఆయన పేరు కూడా కెప్టెన్ విజయ్, ఆ కెప్టెన్ విజయ్తో ఈ విజయ్ పోల్చుకుంటున్నారు. ఏడిఎంకేకు మళ్ళీ రీప్లేస్ టీవీకే లాగా ఆయన ఒక చిత్రీకరణ చేస్తున్నారు అక్కడటువంటి లెజెండరీ నాయకుల కటౌట్లు ఫోటోలు పెట్టుకుంటూ. అంటే జయలలిత వారసత్వాన్ని ఇండైరెక్ట్గా మళ్ళీ ఒక తమిళ సినీ పరిశ్రమకు చెందినటువంటి విజయే దాన్ని క్యారీ చేస్తున్నారు అన్నది ఆయన చూపిస్తున్నటువంటి ఇంపాక్ట్. అంటే డిఎంకేని కొట్టాలంటే ఏడిఎంకే స్థానంలో మళ్ళీ టీవీకి వస్తుందని. బట్ ఇప్పుడు ఏడిఎంకేను దెబ్బ కొట్టడానికి మళ్ళీ ఇప్పుడు శశికళ రాబోతోంది. శశికళ ఒక్కతే వస్తే అది ఒక రకంగా ఉండు, ఇప్పుడు ఆ పన్నీర్ సెల్వంతో వస్తోంది, ఎడప్పి పన్నీర్ సెల్వం. ఈయన చాలా క్రియాశీల కింద మీరు చెప్పినట్టు. సో ఈ సెంటిమెంట్ ఏమైనా ప్రజల్లోకి వెళ్తుంది? ఎందుకంటే కొంత జయలలిత సామాజిక వర్గం చాలా ఎమోషనల్గా ఉంటుంది ఈ విషయంలో. ఉండొచ్చు, కానీ ఏమంటున్నాను శ్రీకాంత్ గారు, ఎప్పుడు కూడా సూర్యుడే చంద్రుడే కదా. సూర్యుని కాంతి పడితేనే చంద్రుడు వెలుగుతాడు కదా. ఇప్పుడు ఈ కన్నీరు సెలవులు లేకపోతే పళనిస్వాములు వీళ్ళందరూ కూడా జయలలిత సూర్యుడు అయితే వీళ్ళు చంద్రుడు మాత్రమే కదా. అట్లాగే కరుణానిధి సూర్యుడు అయితే దాని తర్వాత బాగా ఎదిగొచ్చిన సూర్యుని దాకా వెలిగినాడు మనకు డిఎంకే మనకు స్టాలిన్ కదా. స్టాలిన్ మన ఉదయనిధి స్టాలిన్ కూడా తయారు చేసుకుంటున్నాడు. ఆ వారసత్వం కంటిన్యూ అవుతుంది. జయలలిత వారసత్వం అక్కడికి అయిపోయింది. నెచ్చలే కావచ్చు, చిన్నమ్మగా పిలవచ్చు. ఒకనాడున్న అభిమానం, ఒకనాడున్న ప్రేమ ఇప్పుడు ఆమె పట్ల ఏమీ లేదు. 4 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి 5 ఏళ్ళు అయిపోతున్నా కూడా ఈ 9-10 ఏళ్ళుగా బయటకు వచ్చి కూడా నిన్న ఇవాళ రాలే కదా. ఇప్పుడు తారిక్ రెహమాన్ ఉన్నాడు, 17 ఏళ్ళు ప్రవాసం చేసి వస్తూనే మళ్ళీ బంగ్లాదేశ్ అధ్యక్షుడు కాగలిగాడు. ఆమె అట్లా 5 ఏళ్ల క్రితం రాజకీయాలు మొదలుపెట్టి ఇంకో రకంగా ఉంటుండే. 5 ఏళ్ల నుంచి అయితే గట్టిగానే ఉన్నది కదా ఆమె. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను కదా, జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే చాలా వీక్ అయిపోయింది. ఓ రకంగా డిఎంకే సరిపోలే పరిస్థితి లేదు. కాకపోతే ఒకటే పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉంది కనుక ఆ వాక్యం మధ్యన ఎవరు లేరు కనుక నడిచింది. ఇక విజయ్ తాను కోరుకుంటే ఎక్కువనే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా మొదట్లో తాను ఎక్కువ ఊహించుకున్నాడు. ఏమైంది, చతికిరబడ్డాడు కదా 2 సార్లు 2 దగ్గర ఓడిపోయిండు. మొదటిసారి ఏం పోటీ చేయలేదు, 2019 ఓడిపోయిండు. కలిసి ఉంటే కలసి సుఖం సినిమా చూసినాం, విడిపోతే చెడిపోతాం సినిమా చూసినాం కదా అని చెప్పే కదా మన కలిసింది. రేపు విజయ్ కూడా ఇదే గతి అనొద్దు, ఇదే స్ట్రాటజీ పనిచేస్తా అంటున్నాడు. ఒకవేళ డిఎంకేని ఎదుర్కోవాలంటే బీజేపీతోని అన్నా డిఎంకే కలిస్తేనే విజయ్కి బతుకు తెరువు అంటున్నాడు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రులు అవుదామన్న చాలా మంది ఫెయిల్యూర్ పొలిటీషియన్స్ పోయింది కదా. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి గారు పార్టీ పెట్టి నిజంగా ఆయన తక్కువేమైంది. ప్రజలు ఏం చేశారు, ఫస్ట్ 2019లో పార్టీ పెట్టి మన రికార్డ్స్ 8లో పార్టీ పెట్టిండు. 9లో ఎన్నికలకు పోతే 18 సీట్లు ఇచ్చారు కదా. 16% ఓట్లు, 18 సీట్లు ఇచ్చారు. తెలంగాణ కూడా 2 గెలుచుకున్నారు. కానీ ముఖ్యమంత్రి కాలేకపోయినా దాని పార్టీని కాటగలిపారు కదా. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి తేడా అయిందో, పవన్ కళ్యాణ్ గారు ఏమో 10 ఏళ్ళు నిలబడి మంచి చెడు అన్ని భూషణ తిరస్కారాలు చేసి ఇవాళ ఆఖరికి జ్ఞానోదయం అయిన తర్వాత మనకు వైసీపీ లాంటి పార్టీ ఇప్పుడు అక్కడ ఏది మనకు డిఎంకే, ఇవాళ టీడీపీ లాంటి పార్టీ, బీజేపీ లాంటి పార్టీ, అన్నా డిఎంకే, బీజేపీ అక్కడ ఉన్నది. ఈ రెండింటిలో పవన్ కళ్యాణ్ పాత్ర ఇక్కడ ఎట్లుండో అక్కడ కూడా విజయ్ కనుక అది పాటిస్తే కొంత నయం అయితే అంటున్నాడు. విజయ్ కు పార్టీ బలం, సంస్థాగత బలం, ఈ 2 కలిస్తే తప్పక బీజేపీ, విజయ్ అట్లాగే అన్నా డిఎంకే ఈ 3 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటది. తమిళ రాజకీయాలు ఒక మాట చెప్తాను, అధికారం అట్లా ఉంచితే ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నది ఒకసారి మనం మాట్లాడదాం. అంటే పాయింట్ ఏంటంటే అవునన్నా కాదన్నా ఎన్టీఆర్ ప్రభావం తెలుగు ప్రజల పైన ఉంటుంది. అట్ సేమ్ టైం అన్నా హజారే ప్రభావం కేజ్రీవాల్ పార్టీ మీద, ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉంటుంది. మీరు అన్నట్టు వైఎస్ఆర్ ప్రభావం కూడా తెలుగు ప్రజల్లో ఉంటుంది. జయలలిత ప్రభావం కూడా తమిళనాడు ప్రజల్లో ఉంటుంది. ఎంజీఆర్ ప్రభావం కూడా తమిళనాడు ప్రజల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ శశికళ బయటకు వస్తే
జయలలితకు అన్యాయం జరిగింది. ఆమె పార్టీ నుంచి తను నిలగొట్టారు, పన్నీర్ సెల్వన్ నిలగొట్టారు. సో పార్టీ వాళ్ళ గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఆమె సిద్ధాంతాలు ఈ పార్టీలో నడవట్లేదు, ఆమె అనుకున్నటువంటి ఆశయాలు నెరవేరట్లేదు అని చెప్పేసి దానికి ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఇంకొక పార్టీ వస్తుంది, ఇదే అసలైనటువంటి అమ్మ పార్టీ అని రేపు పొద్దున ఎన్నికల ప్రచారంలో చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఈ ప్రచారంలో ప్రజలు ఖచ్చితంగా ఎమోషన్స్కి సెంటిమెంట్ కనెక్ట్ అవుతారు. సో ఎంతో కొంత చీల్చేటువంటి ప్రమాదం ఉండదా? ఖచ్చితంగా కొందరు పాత్రను తీసేయలేరు. ఉదాహరణ నిన్ననే కేసీఆర్ గారు కూడా పుట్టినరోజు జరుపుకున్నారు. కేసీఆర్ పాత్రను తీసి తెలంగాణ రాజకీయాలు ఊహించండి, చేయలేము. కానీ జయలలిత మరణించి చాలా రోజులైంది కదా. ఇక్కడ 16, ఇక్కడ 26, 10 ఏళ్ళు క్రితం మరణించారు కదా. 10 ఏళ్ల తర్వాత జయలలిత ప్రభావం ఎంత ఉంటుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం నడుస్తుంది. ఆ జయలలిత మరణించిన తర్వాత కూడా 2020 దాకా జయలలిత మన ప్రభుత్వం కొనసాగినట్టు లెక్క కదా. మన పళనిస్వామి రూపంలో కొనసాగింది కదా. కాకపోతే ఏమవుతుందంటే ఎవరికి నష్టం అంటే శశికళ కనుక రంగప్రవేశం చేస్తే ఆ పోయే 10 ఓట్ల, 100 ఓట్ల, 1000 ఓట్ల, 1,00,000 ఓట్ల, కానీ అవి ఎవరికి నష్టం చేస్తాయి అంటే అన్నాడీఎంకే నష్టం చేస్తుంది, బీజేపీకి నష్టం చేస్తుంది. కనుక ఆ శశికళను ఖచ్చితంగా బీజేపీ నియంత్రిస్తుంది. ఇప్పటికీ అవినీతి కేసులో ఆమె జైలుకు వచ్చింది కనుక ఇంకా వెంటబడితే నువ్వు అనవసరంగా రాజకీయాల్లోకి వస్తే రా, కానీ మా వైపు ఉండు అని బీజేపీ నియంత్రించగలుగుతుంది. రేపు పొద్దున ఈడీ దాడులు చేస్తుంటున్నాను. శశికళను నియంత్రించడానికి అవసరమైతే బీజేపీ శశికళ ఇంటి మీద, నేను ముందు ఊహించి చెప్తున్నాను, మాకు జోస్యం చెప్పాను నేను, మీకు తెలుసు కదా, నేను రాజకీయ ఊహంతో చెప్తున్నాను. అవసరమైతే శశికళ కనుక వాళ్ళ వాళ్ళకి నష్టం అయింది అనుకుంటే బీజేపీ వెంటనే ఈడీ దాడులు చేసి శశికళ మీద అంటున్నాను నేను. సమస్య లేదు, చూసారా మేము అందరం సమానం ఉన్నాం, డిఎంకే వాళ్ళ మీద చేస్తున్నాం, అన్నా డిఎంకే వాళ్ళ మీద కూడా చేస్తున్నాం, శశికళ మీద కూడా చేస్తున్నాం అంటారు.